మన తెలుగు టీవీ 6 మిస్ 24 హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టులో భాజపా హస్తం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. తెలంగాణలో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన. కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ. హైటెక్ సిటీ చంద్రబాబు కష్టార్జితం. నారా భువనేశ్వరి. నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారు. మాజీ మంత్రి కొడాలి నాని. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మంత్రి అంబటి రాంబాబు. సామాజిక భేరీ ద్వారా పెత్తందారుల కోటలు బద్దలు కొట్టబోతున్న మంత్రి జోగి రమేష్. రబీ సీజన్లో ఎరువులపై 22,303 కోట్ల సబ్సిడీ. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు, తాగునీరు, విద్యుత్ కష్టాలు దూరం. మంత్రి కేటీఆర్. కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే. కేఏ పాల్. బీఆర్ఎస్ ది నీచమైన కల్చర్. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ పథకాలుండవు. మంత్రి జగదీష్ రెడ్డి. స్పష్టమైన విజన్ లేదు. మోడీ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీకి రెడీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చంద్రబాబు హయాంలో కరువు, జగన్ హయాంలో వ్యవసాయం వృద్ధి రేటు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక తప్పిదం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తమిళనాడు రాజ్భవన్ పై పెట్రో బాంబుల దాడి. హై అలర్ట్. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వైమానిక కమాండర్లకు రాజ్నాథ్ సింగ్ పిలుపు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విషాదం. లాడ్జిలో ఉరివేసుకొని యువతి మృతి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. 12 మంది ఏపీ వాసులు మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి రాజీనామా. గాజాపై దాడుల వెనుక అమెరికా హస్తం ఉంది. ఇరాన్. స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్బిన్లుగా మార్చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత. 22 మంది మృతి.